అమితాబ్ బచ్చన్ గారు నిర్వహించే కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ప్రశ్న ప్రత్యక్షమైంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు అని. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు అని. సో ఆ ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి సో చెక్కు దొరికింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రశ్న అడగడం అని కాదు, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించాలి. సో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఉండి ఆయన రాజకీయాల్లో ఒక సొంత పార్టీ పెట్టారు. అది కూడా ఎలాగా? సో వారి అన్న చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో అప్పట్లో చాలా వ్యతిరేకత వచ్చిన విషయం తెలుసు. అంతటి వ్యతిరేకతలో కూడా తట్టుకుని ఆయన పార్టీ పెడతాం జరిగింది. అయితే మొదటిసారి పోటీ చేయకపోయినా రెండోసారి సొంతంగా పోటీ చేసినప్పుడు ఆయన కూడా గెలవలేదు, ఒకే ఒక సీట్ వచ్చింది. కానీ తట్టుకుని ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, అది ఇన్స్పిరేషన్.